श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। మాకు విద్యా బుద్ధులు నేర్పిన మా తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురుదేవులు డాక్టర్ మన నిరంజన ప్రణవ స్వరూప చెన్నబసవప్రభు మహాస్వామి వారి పాదపద్మాలకు ప్రేమతో నమస్కరిస్తూ, నేడు ఉగాది పంచాంగ పఠనం. ఈ సంవత్సరం ఉగాది పేరు విశ్వావసనామ సంవత్సరం. ఈ వికారాబాద్ తెలంగాణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన అనంతగిరి న్యూస్ ఛానల్ పక్షాన ఉగాది శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, పిల్లా పాపలతో, వారి వారి రంగాల వారు ఏదైతే రంగంలో పనిచేస్తూ ఉన్నారో ఆ రంగాల లోపల ఉన్నతి అభివృద్ధి సాధించాలని సదా ప్రజాపక్షం వహించే మన అనంతగిరి న్యూస్ ఛానల్ పక్షాన అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం పేరు విశ్వావసనామ సంవత్సరం. విశ్వావసనామ సంవత్సరము ఇది. విశ్వావసనామ సంవత్సరం అంటే మనము విశ్వాసం అన్నమాట. అంటే ఒక గంధర్వుని పేరు విశ్వావసనామ సంవత్సరం. ఈ గంధర్వుడు విశ్వావసు అంటే వశం చేసుకోవడం, ఈ విశ్వాన్ని మొత్తం కూడా వశం చేసుకున్న దాన్ని విశ్వావసు అంటారు. మరి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి అంటే ధనాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ధనం అంటే విద్యాధనం, ఆయుర్ధనం, అగ్నిర్ధనం ఇట్లా. కాబట్టి విద్య కూడా ధనంగా మార్చుకొని మనము అనుకూలంగా మార్చుకోవాలి. అదేవిధంగా సిరి సంపదలకు ఈ సంవత్సరము సిరి సంపదలు కలిగి ఉంటాయి. బాగా దంపతుల మధ్య ప్రేమ అనుబంధం బాగా కలిగి ఉంటుంది ఈ సంవత్సరం, ఈ విశ్వావసనామ సంవత్సరంలో. మరి ఈ మంగళ సూచక విశ్వావసు అంటేనే మంగళప్రదమైన పదం. సర్వమంగళకారుడైన శ్రీ మహావిష్ణువు సూచించే పదం విశ్వావసనామ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం అందరూ కూడా సర్వత్రా జయం కలగాలని కోరుకుంటుంది మన అనంతగిరి న్యూస్ ఛానల్. అయితే ఈ సంవత్సరం చాలా అందరూ బాగుండాలని, సదాక్షేమంగా ఉండాలని కోరుకుంటుంది మన ఛానల్. యవ్వాని పాదాల మువ్వలైరవలించు బ్రహ్మాండ భాండాల ప్రతనయతి యవ్వాని ఘనకుక్షి ఇహ పర విద్యల అక్షరార్ణవమైన అమృత కలశీ యవ్వాని దంతంబు కృతి సర్వపర్వమై యవ్వాని దంతంబు కృతి సర్వపర్వమై భారత భారతీ భాగ్యమయ్యే యవ్వాని శుభముఖంబు ఏకార్ణ మంత్రమై ఓంకార రూపమై ఉర్వి నిండే అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి సారస్వతాక్షర చక్రవర్తి అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి సారస్వతాక్షర చక్రవర్తి విఘ్నములు బడదోసి పనులందు విజయమిచ్చు స్వామి వరసిద్ధి విఘ్నేశ వందనమిదే స్వామి వరసిద్ధి విఘ్నేశ వందనమిదే. ఈ సంవత్సరము ఏ విధంగా ఫలితం ఉంటుందయ్యా అంటే, విశ్వావసనామ సంవత్సరం అంటే మనకు 30 తారీఖు ఆదివారం నాడు వచ్చేస్తూ ఉంది ఈ సంవత్సరము. ఈ సంవత్సరము వసంత ఋతువులో వచ్చేస్తూ ఉంది. మరి ఈ సంవత్సరంలో కాలంలో మార్పు వస్తుంది. ఈ తెలుగు సంవత్సరంలో కాలాంతరంలో మార్పు వస్తుంది ఇంగ్లీష్ సంవత్సరంలో. కాబట్టి ఈ సంవత్సరం చెట్లు చిగురిస్తాయి,
పక్షుల కిలకిల రావాలు ప్రసరిస్తాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మార్పు వస్తుంది ఈ సంవత్సరం. ఇది మన తెలుగు సంవత్సరంలో మాత్రమే సంభవం. కాబట్టి ఇదే మన నూతన సంవత్సరంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అందరూ కూడా హాయిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండమైన కాలం ఉంటుందని మనకు పంచాంగకర్తలు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి పంచాంగ సిద్ధాంతులందరూ కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేసినారు. అలాంటి ఈ సంవత్సరము విశ్వావసనం సంవత్సరం. మరి ఈ సంవత్సరము ఎవరు అధిపతి అంటే, అసలు పంచాంగం అంటే ఏంది అనే విషయం తెలుసుకోవాలి. పంచాంగం వింటే మరేం ఫలితం వస్తుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. పంచాంగం అంటే శ్రుతిచ్చసియమాప్నోతి వారదే ఆయుష్యవర్ధనం. శ్రుతిచ్చసియమాప్నోతి వారదే ఆయుష్యవర్ధనం. యోగద్రోగ నివారణం. శ్రుతిచ్చసియమాప్నోతి వారదే ఆయుష్యవర్ధనం. ఈ ఉగాది సంవత్సరం నాడు పంచాంగం వింటే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. తిథి బాగుంటే శ్రియమాప్నోతి అంటే పంచాంగం శ్రవణం చేస్తే వింటే సంపద వస్తుంది. శ్రీ అంటే శ్రీ అనగా మంగళదేవత, శ్రీ అనగా విష్ణుపత్ని సిరి సంపదయున్, శ్రీ అనగా మూలశక్తి, శ్రీ అని వర్ణింపుమెప్పుడు స్థిరమతివేమా. పంచాంగం తిథి బాగుంటే సంపద వచ్చేస్తూ ఉంటుంది అనమాట. తిథిచ్చ శ్రియమాప్నోతి వారదే ఆయుష్యవర్ధనం. వారం బాగుంటే ఆయుష్ బాగుంటుంది, పూర్ణాయుష్కుడు అవుతాడు. అందుకే సుదినం, సువారం, సునక్షత్రం, సుయోగం, సుకరణం అంటారు అనమాట. అంటే మంచి రోజు నాడు ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినట్లయితే అది సంపూర్ణ విజయం ఇస్తుంది. మంచి వారం నాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లయితే అది ఆయుష్ అంటే దినదిన అభివృద్ధి చెందుతుంది. అందుకే మంచి రోజు నాడు ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలి అని చెప్తుంది ఈ విషయం మనకు పంచాంగం. నక్షత్రే హరతే పాపం. మనకు నక్షత్రాలు 20 నక్షత్రాలు ఉంటాయి. అందులో మంచి నక్షత్రం నాడు తీసుకున్నట్లయితే పాపం నశిస్తుంది. యోగద్రోగ నివారణం. యోగం బాగుంటే రోగం రాదు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి యోగం సుయోగం నాడు మనము కార్యం చేసుకోవాలా. మరి కర్ణత్కార్య సిద్ధస్తు. కరణం బాగుంటే కార్యం సిద్ధిస్తుంది. పంచాంగ ఫలముత్తమం. కాబట్టి ఇలాంటి పంచాంగము అలాంటి ఉత్తమమైన ఫలితాలు అందజేస్తూ ఉంది. కాల విత్కారార్మ కృద్యాన్ దేవతానుగ్రహం లభేత్. మంచి రోజు నాడు, మంచి వారం నాడు, మంచి నక్షత్రం నాడు సునక్షత్రం, సుయోగం, సువారం, సుకరణం ఈ ఉన్న సమయాన్న కార్యక్రమం చేసుకున్నట్లయితే వీటితో పాటు ఆ పరమేశ్వరునికి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి పంచాంగం అంటే అట్లా. మరి ఈ పంచాంగం జ్యోతిష్యం అంటే ఇది. మరి మనకు 6 వేదాంగాలు ఉంటాయి. 4 వేదాలు, 6 వేదాంగాలు, 18 పురాణాలు, మహాభారత ఇతిహాస రామాయణాలు ఇతిహాసాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందులోపల మనకు పంచాంగం అంటే జ్యోతిష్యం అనేది వేదాంగంలో ఒకటి. అలాంటి జ్యోతిష్ శాస్త్రం అంటే శాస్త్రం అన్నమాట జ్యోతిష్యం అనేది. జ్యోతిష్యం సంపూర్ణంగా చెప్పడం అనేది ఈ ప్రపంచంలో ఎవరికి కూడా సాధ్యం కాదు. కాకపోతే ఈ తిథి, వారము, నక్షత్రము గణన చేసి పలానాడు పౌర్ణం వస్తుంది, పలానాడు గ్రహణం వస్తుంది, పలానాడు బాగుంటుందని చెప్పడం ఈ గణన ద్వారా సంభవిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి జ్యోతిష్యం అనేది చాలా గొప్ప శాస్త్రంగా చెప్పవచ్చు. అలాంటి జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పడం మూలంగా పూర్వీకులు గణించేవారు. గత 100 సంవత్సరాల ముందు కూడా గణన చేసి పలానాడు పౌర్ణం వస్తుంది, చంద్రం అమావాస్య వస్తుంది, గ్రహణం వస్తుంది, ఈ నక్షత్రం ఇలా ఈరోజు ఉంటుంది అనే విషయాన్ని చెప్పి విప్లీకరణ చేసేవాళ్ళు. వాళ్ళు యోగులు, దుష్టులు అలాంటి గొప్ప వ్యక్తులకు సంభవం అవుతుంది. కాబట్టి అలాంటి ఈ పంచాంగం మరి పంచాంగ శ్రవణం వల్ల మనకి ఇన్ని లాభాలు ఉంటాయి. మరి అంతేకాకుండా మరి పంచాంగము వింటే మరి ఏం లాభం ఉంటుంది అంటే శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం
దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. కర్ణములు అంటే చెవులు. ఒక భారతీయుడు ఎవరైనా సరే, ఒక భారతీయుడు అంటే హిందువే, అలాంటి భారతీయుడు ఈ ఉగాది నాడు పంచాంగం వింటే గొప్ప ఫలితం ఉంటుంది. అతనికి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు ఉంటాయి అన్నమాట. అలాంటి శుభ ఫలితాలు రావాలంటే పంచాంగం వినాలి. కర్ణముల ద్వారా, చెవుల ద్వారా పంచాంగం వింటే మనకు శ్రీ కళ్యాణ గుణావహం. శ్రీ కళ్యాణం అంటే శ్రీ అంటే శ్రీ అనగా మంగళదేవత, శ్రీ అనగా విష్ణుపతి, శ్రీ సంపదేను శుభం అనమాట. శుభ మంగళకరమైన కార్యక్రమాలను చేస్తాము. రిపుహరం, శత్రువులు హరించుకుపోతారు. మనకు చాలామంది శత్రువులు ఉంటారు బయట, అంతర్గతంగా కామ క్రోధ మద మోహ మాత్సర్యములు, ఇట్లా బయట కూడా ఉంటారు శత్రువులు. వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. రిపుహరం, నీకు కీడు చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే ఇనుము తుప్పు పడితే ఏ విధంగా అయితే నాశనం అయిపోతారు, ఆ విధంగా వాళ్ళు కూడా ఇదైపోతారు. విశేష పుణ్య ఫలదం, కాశీ లోపల పోయి గంగ లోపల స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది పంచాంగం వినటం మూలంగా. గోదా తుల్యాంధ్రుణాం, గోవును ఒక ఉత్తమోత్తమ సద్బ్రాహ్మణోత్తమునికి గోవును దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. ఆయుర్వృద్ధిముత్తమం, ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. మనిషి పూర్ణాయుష్యునిగా 120 సంవత్సరాల ఆయు ప్రమాణంతో హాయిగా జీవిస్తాడు. శుభకరం సంతాన సంపత్ప్రదం, శుభం జరిగి సంతానం పుట్టిన పిల్లలు ప్రయోజకులైతారు. వారికి గొప్ప సంస్కృతి సంప్రదాయాలు అలవడతాయి. నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణితం, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే అసాధ్యం అనేది ఉండదుగా, అంత సుసాధ్యమైపోతుంది అన్నమాట. మరి ఎప్పుడు సంభవం అవుతుందయ్యా అంటే పంచాంగం వింటే ఇలాంటి ఫలితం వస్తుంది. మరి పంచాంగం విన్నమంటే పంచాంగం ఆచరించాలి కదా, ఆచార్యులు చెప్పిన విషయాన్ని ఆచరించాలి కదా. ఆచరిస్తే మరి ఇంకా బాగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది మన పూర్వీకులు పెట్టిన ఆచారం కాబట్టి అందరూ కూడా ఈ సత్సంప్రదాయాన్ని పాటించాలని కోరుకుంటూ ఉన్నాం. ఉగాది నాడు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విభూతి ధారణ, భస్మధారణ లేదా గంధము, కుంకుమ వారి ఆచార సంప్రదాయాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా కంపల్సరీ ముఖానికి విభూతి కానీ బొట్టు కానీ పెట్టుకొని బయటికి వెళ్ళాలి. బయటికి వచ్చి తల్లికి, తండ్రికి, గురువుకు నమస్కరించుకోవాలి. తన ఇంటికి సంబంధించిన పౌరోహిత్యం చేసేవారు ఆచార్య వర్గం ఎవరైతే ఉంటారో వారికి సమాచారం అందించాలి, వారి ఆశీస్సులు అందుకోవాలి. నూతన వస్త్రాలు ధరించాలి. కంపల్సరీ తప్పకుండా ఉగాది పర్వదినాన అందరూ కూడా కొత్త బట్టలు ధరించాలి. కొత్త బట్టలు అంటే మామూలు ప్యాంటు షర్టు అట్లా విధంగా కాకుండా ఒక పంచె షర్టు ఆ విధంగా ధరించి ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు ఏ విధంగా ఆచరిస్తున్న విషయాన్ని తెలపాల్సిన అవసరం ఎంతైనా పెద్దవాళ్ళపైన ఉన్నది. దేవాలయానికి వెళ్ళి అక్కడ పంచాంగ శ్రవణం చేసి నూతన వస్త్రాలు ధరించి అక్కడ పచ్చడి స్వీకరించి రావాలి. తద్వారా మనమే కాకుండా మన కుటుంబంలో ఉన్న పిల్లలను అందరిని కూడా తీసుకొని వెళ్ళి వారికి కూడా ఈ విషయాన్ని తెలియపరచాలి. తద్వారా మనము సంస్కృతిని వ్యాపింపజేసిన వాళ్ళమైతాం. భవిష్యత్తులో మనం ఉన్నా లేకున్నా ఈ సంస్కృతి ఈ విధంగా ఉన్నది. మా నాన్నగారు ఆ దేవాలయానికి వెళ్ళి నూతన వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్ళి మరి పంచాంగ శ్రవణం విని పచ్చళ్ళు స్వీకరించి అక్కడ ఆచార్యుని యొక్క ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాడు అని విషయాన్ని తెలుసుకొని తాను కూడా భవిష్యత్తు లోపల ఆ దేవాలయానికి వెళ్ళి చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అలాంటి సత్సంప్రదాయాన్ని ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందిగా అందరినీ కూడా పేరున కోరుతూ ఉన్నాం. ఎందుకంటే హిందూ ధర్మము చాలా సనాతనమైన ధర్మము.
ఈ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనపైనే ఉన్నది. మనము మన పిల్లలకు అందించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎప్పుడు సంభవం అవుతుంది అంటే మనం ఆచరించి ఇతరులు ఆచరించమంటే సంభవం అవుతుంది. మనం ఆచరించకుండా మనం పైన వేసుకొని పంచ కట్టుకుంటే అది ఆచరణ కాదు. కాబట్టి నూతన వస్త్రాలు ధరించడం అంటే ఒక పంచ కట్టుకొని మంచి షర్ట్ వేసుకొని టవాల మెడలు వేసుకొని దేవాలయానికి వెళ్ళి కొద్దిసేపు దైవనామస్మరణ చేసి అక్కడ పంచాంగ శ్రవణం విని తద్వారా ఇంటికి రావడం అనేది చాలా శ్రేయస్కరమైన విషయమని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం మరి పంచాంగం ఉగాది అంటే ఏంది? మరి ఉగాది ఎవరు ప్రారంభించినారు? ఉగాది నాడు మరి ఏమేమి చేయవచ్చు అనే విషయాన్ని ఒకసారి తెలుసుకోవాలి. ఉగాది అంటే యుగములకు ఆది, యుగస్య ఆది ఉగాది అంటారు. శాస్త్రం చెబుతుంది యుగస్య ఆది ఉగాది అని శాస్త్రం చెబుతుంది. ఉగ అంటే నక్షత్ర గమనమని అర్థం. గమనమును ఆరంభించింది ఉగాది. ఉగాది ఇప్పుడు మరి యుగమనగా రెండని అర్థం. ఒకటి ఉత్తరాయణము, రెండవది దక్షిణాయనం. ఉగాది పండుగ చాంద్రమాన ప్రకారము, సౌరమాన భారతమానం ప్రకారము నిర్ణయం అవుతుంది. అందువలనే అందరూ ఒకే పర్యాయం సంవత్సరం రాదు. అయితే యుగ యుగాలుగా ఉగాది నేడు మన అలవాటులు ఉన్నట్లుగా రాలేదు. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి తిథి నాడు ఉగాది జరుపుకునేవారు. అదేవిధంగా త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ 10 నాడు ఉగాది జరుపుకునేవారు. దానిని మనం అక్షయ తృతీయగా భావించి నేడు మనం బసవ జయంతి నాడు అక్షయ తృతీయ నాడు జరుపుకుంటూ ఉన్నాం. మరి ఇక మాఘబహుళ అమావాస్య ద్వాపర యుగాన ఉగాది జరుపుకునేవాడు. మనం కలియుగం లోపల చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఉగాదిని రకరకాలుగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా జరుపుకునేవాళ్ళు. మరి ఉగాది ఈ విధంగా జరుపుకోవడం చాలా శ్రేయస్కరమైన విషయం. అందరూ కూడా ప్రతిరోజు కూడా మనం ఉగాది ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా సువిషయంగా భావిస్తూ ఉన్నాం. ఉగాది నాడు బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. ఎందుకంటే ఉగాది నాడే సృష్టికర్త అయిన చైత్రశుద్ధ పాడ్యం నాడు మనకు బ్రహ్మ సృష్టిని ఆరంభించినాడు. కాబట్టి దానిని ఉగాదిగా మన వాళ్ళు పేర్కొన్నారు. యుగం అనేది కృతయుగం అప్పుడు భగవానుడు మత్స్యావతారంతో దొంగిలింపబడిన వేదములను బ్రహ్మకు అప్పజెప్పి సృష్టిని కానివ్వమన్న అనేది పురాణ ఐతిహ్యం. దానిని మనం యుగాదిగా భావించి ఆరంభించాలని అనుసృత వాక్యం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తైలాభ్యంగ కార్యక్రమాలు మొదలెడతాము. తెలుగువారికి ఎంతో ముఖ్యమైన నవనవోన్మేషమైన ఉగాది పర్వదినం నాడు ప్రతి ఇల్లు సందడితో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ రోజున ప్రత్యూష వేళల్లోని మేల్కొని అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కాబట్టి ఈ ఉగాది నాడు నూతన సంవత్సరం అన్నమాట. మన భారతీయ సంస్కృతికి, భారతీయ సంప్రదాయాలకు ఇది నూతన సంవత్సరంగా భావిస్తుంది. పరిపాలన నిమిత్తమై ఆనాడు ఆంగ్లేయులు దాన్ని 2 భాగాలుగా విభజించి జనవరి 1ను నూతన సంవత్సరం అన్నారు. కానీ అది కాదు, మనకు ఇది నూతన సంవత్సరంగా భావించి అందరూ కూడా శుభాకాంక్షలు అందజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ ఉగాది నాడు మాత్రమే. మరి అలాంటి ఉగాది పండుగ అందరూ కూడా హాయిగా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఉగాది నాడు మరి ఏమేమి చేయవచ్చు అనే విషయానికి వచ్చినట్లయితే, శ్రీరాముడు ఉగాది నాడు త్రేతాయుగంలో ఉగాది నాడు రాజ్యలక్ష్మిని స్వీకరించాడు. రాజ్యుని పట్టాభిషేకం చేసుకున్నాడు ఉగాది నాడు. ఉగాది నాడు ఎవరైనా ఎలాంటి కార్యక్రమైనా చేయవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు. విక్రమార్క చక్రవర్తి, శాలివాహన చక్రవర్తి పట్టాభిషేకులు అయినది కూడా ఉగాది నాడే. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను సంహరించాక ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించింది కూడా ఈ ఉగాది నాడే. కాబట్టి ఈ రోజు నాడు ఎవరైనా ఈరోజు ఉపవాస దీక్ష చేసి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో విలసిల్లుతారని చెప్తారు. వర్షాలు బాగా కురవాలని ప్రార్థిస్తూ కొన్ని ప్రాంతాలు ఇంద్రుల్ని పూజ చేస్తూ ఉంటారు. నూతన కార్యాలు ప్రారంభించడానికి శుభ్రదమైన రోజుగా ఉగాది ఉంటుంది. ఈ రోజున ఏది జరిగితే సంవత్సరం అంతా అలాగే ఉంటుందని మన వారి విశ్వాసం. కావున నిత్యము సంతోషభరితంగా సాగిపోయేలా ఈ రోజున శుభకార్యాలు తలపెట్టడం శ్రేయస్కరం. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి,
అందులో మనం ఉండాలని ఈ సంవత్సరం అనగా విశ్వాసనామ సంవత్సరం కోరుకుంటుంది. ఈ సంవత్సరంలో అందరూ బాగుండాలి. ఎందుకంటే విశ్వాసం అంటేనే ఈ ఎక్కువ అన్నమాట, ఒకరిపై ఒకరు నమ్మకము, ప్రేమ ఉండి ఈ విశ్వాసనామ సంవత్సరం లోపల బాగా అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని సదా కోరుకుంటూ ఉంది ఈ సంవత్సరం. మరి ఉగాది నాడు ఈ విధంగా అందరూ బాగుండాలని కోరుకోవడంతో పాటు మరి ఈ సంవత్సరము ఎట్లా ఉంటుందయ్యా అనే విషయానికి వచ్చినట్లయితే రాజాది నవనాయక నిర్ణయం ఈ విధంగా ఉన్నది. ఈ సంవత్సరము విశ్వాస సంవత్సరమున అధినాయకుడు రాహు అగుచు సామాన్యమైన పంటలు దిగుబడి, సామాన్య వర్షపాతము, ధరలు విశేషముగా పడిపోవుట, దొంగల భయము మితిమీరుట, వింతైన రోగములు ప్రబలుట, అంతేగాక పాలకులు ప్రజోపయోగ ప్రణాళికలు రూపొందించడంలో విఫలమవుట జరుగును. చైత్రమున రాజకీయ కల్లోలములు, ధాన్యముల ధరలు పెరుగుట, వైశాఖమున ప్రజా కల్లోలములు, క్షోభము, ఎడారి ప్రాంతములందు దుర్భిక్షము, పశ్చిమ రాష్ట్రములందు ఆహార ధాన్యములు కొరతలు, తద్వారా ధరలు మితిమీరుట, దుర్భిక్షము, కొన్ని ప్రాంతములందు సుభిక్షము, ఆశ్వీజమునందు రోగములు ప్రబలుట, పశువుల ధరలు పెరుగుట, వెండి ఆభరణల బంగారు ధరలు మందగించుట, కార్తీక మార్గశీర పుష్యమాసములందు సమస్త ధరలు అందివచ్చుట, మాఘ పాల్గొనందు ధరలు పెరుగును. ఈ సంవత్సరం రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. అయితే మరి రాజు రవి పాలన ఏ విధంగా ఉందయ్యా అంటే రవి అంటే సూర్యుడు సంవత్సరం మొత్తం రాజు అన్నమాట. ఆయన రవి రాజు అయినందువలన అన్ని రకముల పంటలు సామాన్యంగా ఫలించును. నూనె గింజలు, తీగ జాతులు సామాన్యంగా ఫలించును. ఫలములు, పుష్పములు, పంటల దిగుబడి సామాన్యంగా స్వల్పంగా, వర్షపాతము మనుషులకు మరియు ఆవులు, గేదెలు ఇత్యాది చతుష్పాత్ జంతువులకు పీడ, దేశమున దొంగల భయము, అగ్ని భయములు ప్రబలును. పాలకులు మరియు ప్రధాన నిర్ణేతలకు ఆయుష్ పీడ ఉంటుంది. గండములు, రాజకీయ పరివర్తనములు, రాజకీయ వలసలు, కల్లోలములు ఉండును. గోధుమలు, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, ఇంగువ, టెంకాయలు, కలప, పగడములు, కెంపులు, నూలు వస్త్రములు, మామిడి పండ్లు, వక్కలు, ఆవాలు, రసాయనములు, ఎరువులు, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు ధరలు బాగా పలుకును. కాబట్టి ఈ సంవత్సరం రవి రాజైనందువలన ఇలాంటి ఫలితం ఉంటుంది. మరి మంత్రి చంద్రుడు ఆయన ఏ విధంగా ఫలితం ఇస్తాడయ్యా అంటే చంద్రుడు మంత్రిత్వము అభ్యనందున సస్యానుకూల దృష్టి కలిగి అన్ని రకముల పంటలు ఫలించును. ప్రజాక్షేమము, సుభిక్షము, ఆరోగ్యము చేకూరగలవు. సమస్త గృహములందు వివాహాది మంగళ కార్యములు నెరవేరును. పాలకులకు అభివృద్ధి మరియు ఆహార ధాన్యములు సమృద్ధిగా లభించును. అంతేనా అంటే పశువుల ధరలు పెరుగును, పాడి పంటలు సమృద్ధిగా ఉండును. పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు ఇత్యాది ఇంధనములు అందుబాటులోకి వచ్చును. నూనె గింజ, పంచదార, వెండి, బంగారు ధరలు పలుకును. వేద విధులు ధర్మా కార్యాచరణ ఎందు నిమగ్నులయ్యుందురు. వేదాంగాలు రక్షింపబడాలి. వేదాలు చదువుకున్న పండితోత్తములు గౌరవించాలి. అంతేనా అంటే సేనాధిపతి రవి సేనాధిపతి అయినందువలన పాలకులలో కలహములు, వాద ప్రతివాదములు అధికమగును. పాలకులు తమ ఆప్తులకు మరియు తమ బంధువర్గం వారికి అధికారము కట్టబెట్టేదరు. పార్టీని నమ్ముకొని అంకిత భావంతో పనిచేయ వారి గుర్తింపు మరియు విశేష పదవులు వరించును. స్వల్పముగా వర్షపాతము కురియును. ఎర్రని ధాన్యములు, ఎర్రని నీళ్ళు విశేషముగా ఫలించును. సేనాధిపతి రవి అయిన వల్ల ఇలాంటి ఫలితం ఉంటుంది. ఇది రాష్ట్రానికి, దేశానికి వర్తిస్తుంది ఈ ఫలితం. కాబట్టి రవి అయినా, రాజు అయినా, మంత్రి అయినా దేశం మొత్తం వర్తిస్తున్నమాట ఈ ఫలితం. సస్యాధిపతి బుధుడైనందువలన బుధునికి సర్వస్యాధిపత్యం లభించినందువలన ముంగురు పంటలకు ఇతిబాధలు, తెగుళ్ళు ఏర్పడును. వర్షపాతం కూడా తక్కువగును. ఆహార పంటలకు విశేష ఫలితములుండును. నూనెలు, రసాయనిక ఎరువులు, పత్తి,
కలుప, నూలు వస్త్రములు, జనుము, నార, పసుపు, పేపరు, వెన్న, నెయ్యి, వెండి, బంగారము ధరలు పెరుగును. జలవనరులు సమృద్ధిగా ఉండును. వేద విధులు ధర్మ కర్మాచరణములు చేయుదురు. ప్రజలు కూడా సుఖ సంతోషములతో వర్ధిల్లుగలరు. పాలకులు పార్టీలకు అతీతముగా ప్రవర్తించి ప్రజాక్షేమములకు పాటుపడి ప్రజాదరణ చూడగలరు. అధికార పార్టీ విశేష ప్రణాళికలు రచించి ప్రజారంజకముగా పరిపాలన చేయును. ధాన్యాధిపతి కుజుడు. ధాన్యాధిపతి ధనం, ధాన్యం. ధాన్యాధిపతి భూమిపుత్రుడు కుజుడైనందువలన ముండ్లతో కూడిన ధాన్యములు, ఊక ధాన్యములు మరియు తృణధాన్య జాతులు సామాన్యంగా ఫలించును. ఎర్రని భూములు మరియు ధాన్యములు విశేషముగా ఫలించును. జొన్నలు, సజ్జలు, చిరుధాన్యములు, రాగులు, వరిగలు, కొర్రలు, వేరుశెనగ, కందులు, పెసలు, మటికలు, అనుములు ధరలు పెరుగును. బియ్యము, వడ్లు, చెరుకు, బెల్లం, నెయ్యి, నువ్వులు, అవిసెలు, పత్తి గింజలు, కొబ్బెర వీని ధరలు పెరుగును. ఈ విధంగా ఈ సంవత్సరం ధాన్యాధిపతి కుజుడైన ఫలితం ఉంటుంది. అర్ఘ్యాధిపతి రవి. సూర్యుడు అర్ఘ్యాధిపతి అయినందువలన వస్తు ధరలు నిలబడలేక ఉండును. స్వల్పవృష్టి కలుగును. ప్రజలలో ఆకలి బాధలు మెండవును. పాలకులలో పరస్పర కలహములు ఉత్పన్నమవును. గూండాలు రాజకీయ విశేష ప్రభావములు చూపించరు. రాజకీయ కల్లోలములు తారసిల్లును. ఎర్రని ధాన్యములు చక్కగా ఫలించును. వెండి మరియు బంగారు ధరలు పెరుగును. వేరుశనగ, నూనెలు, కొబ్బరి, మిర్చి, మిరియాలు, వక్కలు, ఎర్రని వస్తువులు, ధాన్యములు ధరలు పలుకును. రాజకీయ వలసలు మరియు పరివర్తనలు ఉండును. వ్యాపారస్తులకు విశేష ధన సంపాదన, మంచి లాభములు ఉండగలవు. అదేవిధంగా మేఘాధిపతి రవి ఫలం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, కర్మసాక్షి మేఘాధిపతి అయినందువలన ఖండవృష్టి కురియడం చేత పంటల దిగుబడి తక్కువగాను, ఎర్రని ధాన్యములు విశేషంగా ఫలించును. ప్రజలందు గొప్ప భయం పుట్టును. బావులలో తటాకములలో జలములు సమృద్ధిగా, గోధుమలు, ఎవ్వలు, శనగ, చెరుకు, రాగులు, కొర్రలు, వరిగలు, వడ్లు, చిరుధాన్యములు చక్కగా ఫలించును. బెల్లము, చక్కెర, నూనె, నెయ్యి, పాలు, వెన్న ఇత్యాది ధరలు సరసమగు అగును. భూమి అంతటా మంగళోత్సవములు, శుభకార్యములు జరుగును. రసాధిపతి శుక్రుడైనందువలన, శుక్రునికి రసాధిపత్యం లభించినందువలన కుంకుమ పువ్వు, కర్పూరము, అగరు, సుగంధ వస్తువులు, చందనము, పన్నీరు మొదలైన సుగంధ ద్రవ్యములు, పాదరసం వంటి నిర్గంధ వస్తువులు, క్షారములు, రసాయనములు, పసుపు, బంగాళదుంపలు, కందులు, గడ్డలు, ఫలములు, పుష్పములు విరివిగా లభించుటేగాక ధరలు కూడా అందుబాటులో ఉండగలవు. గో మహిషాదులకు గ్రాసము విరివిగా లభించును. వృద్ధి కలుగును. నీరసాధిపతి చంద్రుడి ఫలం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, నీరసాధిపతి చంద్రుడైనందువలన ముత్యములు, రత్నములు, బంగారము, కంచు, వస్త్రములు, ఆభరణములు మొదలైనవి వృద్ధి చెందును. తెలుపు రంగు వస్త్రాభరణములు, వెండి, తెల్లని ధాన్యములు మరియు ఇతర శ్వేతవర్ణ వస్తువులు ధరలు పెరుగును. ఈ విధంగా ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. దేశంలో అల్లకల్లోలు లేకుండా, అలజడులు లేకుండా ఈ ధర్మం కొన్ని యుగాల పాటు, సనాతన ధర్మం కాబట్టి కొన్ని యుగాల పాటు, వేల యుగాల పాటు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సంవత్సరం అందరూ కూడా సుభిక్షంగా ఉండి, అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సదా కోరుకుంటుంది మన అనంతగిరి న్యూస్ ఛానల్. ఈ సంవత్సరము మనకు ఇప్పటి వరకు గురువు వృషభ రాశి లోపల ఉందన్నమాట. ఎప్పటి వరకు అయ్యే వృషభ రాశిలో గురువు అంటే 30 తారీఖు 3వ నెల 2025 మొదలు 13/5/2025 వరకు వృషభ రాశిలో ఉంటాడు. అంటే మనకు మే వరకు వృషభ రాశి లోపల గురువు ఉంటాడు. ఈ సంవత్సరం వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు ఉంటాయి మే వరకు. మే తర్వాత గురువు మిథున రాశిలోకి మారుతాడు అన్నమాట. గురువు మిథున రాశిలో ప్రవేశమవుతాడు. అప్పుడు ఫలితాలు తారుమారైతాయి. ఇప్పుడున్న వాళ్ళకు అప్పుడు చాలా మంచిగా వస్తుంది, ఇప్పుడున్న వాళ్ళకు కొంచెం తగ్గుతుంది అన్నమాట.
ఎప్పుడయ్యా అంటే మరి మనకు 13వ తారీఖు 5వ నెల 2025 నాడు మన గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. 14/5/2025 మొదలు 18/10/2025 వరకు మిథున రాశిలో గురువు ఉంటాడు. మరి ఆ తర్వాత 19/10/2025 మొదలు తేదీ 4/12/2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు గురువు. ఆ తర్వాత 5/12/2025 మొదలు సంవత్సరాంతం కూడా మిథున రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం గురువు 3 సార్లు మిథున రాశికి, వృషభ రాశికి వెళ్ళి మిథున రాశి, మిథునంకి వెళ్ళి కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ మిథునానికి వచ్చేస్తాడన్నమాట. ఇది కొంచెం పురోహితుని మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తన ఇంటి పురోహితుని సందర్శించి ఈ విషయాన్ని తెలిపి అడిగితే వారు వివరంగా తెలియజేస్తారు. ఎప్పటికీ గతంలోనేమో ఒకే పారి గురువు మారుతుండే ఒకే సంవత్సరంలో, కానీ ఈసారి సంవత్సరం 3 సార్లు గురువు మారుతూ ఉన్నాడు. మారి మళ్ళీ ముందు పోయి వెనక్కి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని విపులంగా తెలుసుకోవాలంటే మన పురోహితుడిని అడిగితే ఈ విషయాన్ని చెప్పేస్తాడు. కాబట్టి ఏదైనా శుభకార్యం చేసే ముందు మన ఇంటి పురోహితుడిని అడిగి ఈ విషయం చేసుకోవడం చాలా మంచి విషయము. అదేవిధంగా వృషభ రాశిలో గురువు ఉంటే ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే, గురువు వృషభ రాశి ఉండగా పశువులకు, స్త్రీలకు, శిశువులకు కీడు కలుగును, మధ్య దృష్టి కలుగును, పైరులు సామాన్యము, రాజులకు యుద్ధం కలుగును. మరి ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ఇది 13వ తారీఖు 5వ నెల 2025 తర్వాత దాదాపుగా 45 రోజులు ఉంటుంది అన్నమాట. గురువు ఈయన మిథున రాశి లోపల, వృషభ రాశి లోపల ఉంటాడు. ఆ తర్వాత మనకు మిథున రాశి లోపల గురువు ఉన్నప్పుడు 14/5/2025 నుంచి 18/10/2025 వరకు ఉంటాడు. మనకు 5 నెలలు ఉంటాడు దాదాపుగా మిథున రాశి లోపల. అప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే, రాజులు యుద్ధమందు అభిప్రాయములు కలిగిందురు, ఈతి బాధలు, శని భయములు ప్రజలకు సంభవించును, అక్కడక్కడ వర్షములు కురియును. అప్పుడు కొంచెము ఈ విధంగా మనము గురువు మారుతూ ఉంటాడు. తర్వాత గురు కర్కోటక రాశి సంచార బలం. అప్పుడు గురువు ఎప్పుడు కర్కాటక రాశి అంటే 14/12/2025 మనకు కర్కాటక రాశి ఎందు గురువు ఎప్పుడు వస్తుండయా అంటే 19/10/2025 మొదలు 4/12/2025 కర్కాటక రాశి లోపల గురువు సంచరిస్తాడు. ఈ సమయాన్ని ఎలా ఉంటుందయ్యా అంటే, బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించే సమయాన ఆవులు పాలించును, మేఘములు వర్షించును, పంటలు సమృద్ధిగా ఫలించును, బ్రాహ్మణులు శ్రద్ధాభక్తితో స్వకర్మలు చేయుదురు. మరి ఈ విధంగా గురువు మనకు 3 సార్లు వృషభ రాశి, మిథునం రాశి, కర్కాటక రాశి, ఈ విధంగా 3 రాశుల లోపల మనకు ప్రవేశిస్తూ ఉంటాడు. మనం ఏదైనా మంచి కార్యక్రమం చేసుకున్నప్పుడు మన పురోహితుని, ఇంటి గురువు ఆచార్యుని అడిగి విషయం చేసుకుంటే అతని విషయాన్ని సంపూర్ణంగా మనకు తెలియజేస్తాడు. మరి గురువు అదేవిధంగా శని కూడా సంచరిస్తూ ఉంటాడు అన్నమాట. శని 30/3/2025 మొదలు 17/4/2025 వరకు కుంభరాశిలో సంచారము. శని 18/4/2025 మొదలు 10/10/2025 వరకు మీనరాశిలో సంచారము. 11/1/2025 వస్త్రాంతము వరకు మీనరాశిలో సంచరిస్తుంటారు శని. మరి శని కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే, కుంభమున శని సృష్టినాశనము, రాజభయము, సస్యనాశనము, ప్రజలకు, వైద్యులకు, కవులకు, ధనాధిపతులకు అతి భయం కలుగును. శని మీనరాశిలో ఉంటే ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే, శని మీనరాశి నుండిన సస్యనాశనము, అపమృత్యువులు, గోవులు, స్త్రీలు, బంగారు సరుదగు దారుణకర్తలు ధరలు అధికమగును. ఇలా విధంగా మనకు శని ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇందులో పరిహారం ఉంటుంది. కాబట్టి ఆ పరిహారాన్ని కూడా మనము పురోహితులను అడిగి తెలుసుకోవచ్చు. మరి సంవత్సరం మనకు మూడాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. మూడాలు అంటే మౌఢ్యం, శుక్ర మౌఢ్యం, ఇలాంటి మౌఢ్యాలు ఉంటాయి. కాబట్టి ఈ మౌఢ్యం ఉన్నప్పుడు ఇలాంటి శుభకార్యాలు చేసుకోరాదు. మరి అవి ఎప్పుడు ఉన్నాయి అంటే, అవి కూడా మనకు అస్మిన్ వర్షే 10/6/2025 మొదలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారము
10/7/2025 వరకు గురుమౌఢ్యం ఉంటుంది. ఆ తర్వాత బుధవారము 26/11/2025 మొదలు మాఘబౌళ దశమి గురువారం తేదీ 12/2/2025 వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. 2 సార్లు మనకు మౌఢ్యాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ మౌఢ్యం ఉన్నప్పుడు ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి వీలు లేదు. పుష్కర నిర్ణయం, మన పుష్కరాలు ఎప్పుడు వస్తాయి అంటే ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు వచ్చేసినాయి. 14/5/2025 బుధవారం నాడు మనకు పుష్కరాలు గురు సంచారం జరిగినప్పుడు పుష్కరాలు ప్రారంభమవుతాయి. మేళ గురువు మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు మాత్రమే మనకు పుష్కరాలు ప్రారంభమవుతాయి. 14/5/2025 మొదలు 26/5/2025 వరకు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుణ్యదినములందు నదిలో స్నానమాచరించుట, పిండ ప్రదానము చేయుట, దాన ధర్మాలు చేయుట, ఈ విధంగా చేయడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మనకు ఈ 14/5/2025 నుంచి 26/5/2025 వరకు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరము. మరి గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి? ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణాలు. ఈ చంద్రగ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి అంటే 7/9/2025 నాడు మనకు చంద్రగ్రహణం ఉంటుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది. ఆదివారం నాడు చేస్తాం అన్నమాట. 7వ తారీఖు 9వ నెల 2025 నాడు మనకు ఒక గ్రహణం ఉంటుంది. అదేవిధంగా 3 తారీఖు 3వ నెల 2026 నాడు ఇంకో గ్రహణం ఉంటుంది. ఈ 2 కూడా చంద్రగ్రహణాలు ఉంటాయి. మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందయ్యా అనే విషయాన్ని చూసినట్లయితే ఒక్కసారి మేషరాశి వారికి 9 పేర్లు ఉంటాయి. చు, చే, చో, లా 4 పాదాలు అశ్విని నక్షత్రము, లీ, లు, లేలో భరణి 4 పాదాలు, ఆ కృత్తిక 1 పాదము. వీరందరూ కూడా మేషరాశి అంటారు. వీరికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానం చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. కాబట్టి వీరికి కొంచెం బాగుండదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ప్రతిరోజు కూడా మాస శివరాత్రి నాడు, అంటే రేపు అమావాస్య, ఈరోజు శివరాత్రి, మాస శివరాత్రి కాబట్టి ఆ మాస శివరాత్రి నాడు శివారాధన చేసి గోగ్రాసం అంటే గోవులకు గ్రాసం ఇప్పించినట్లయితే వారికి మంచి జరుగుతూ ఉంది. నిరంతరం వారు శివాలయాలు సందర్శించాలి. మేషరాశి వారికి చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిత్యం కూడా వారు శివారాధన, అమావాస్య నాడు కానీ, అమావాస్య రేపనం కానీ, మాసశివరాత్రి నాడు కానీ శివాలయానికి వెళ్ళి గోవులకు గ్రాసం కానీ, శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వాములకు దక్షిణ కానీ, లేకపోతే అక్కడ పరమేశ్వరునికి సంబంధించిన విశేషాలు ఆ రుద్ర నమకచమక పారాయణంగా చేపించినట్లయితే వాళ్ళకి మంచి ఫలితం ఉంటుందని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మేషరాశి వాళ్ళు గుర్తుంచుకోవాలా. తర్వాత వృషభ రాశి వారు ఈ ఊఏ కృత్తికా నక్షత్రం 3 పాదాలు, ఓవా వీవు రోహి నక్షత్రం 4 పాదాలు, వేవో మృగశిర 2 పాదాలు. వీరికి 11 ఆదాయము, 5 వ్యయము, 1 రాజ్యపూజము, 3 అవమానం ఉంటుంది. వీళ్ళకి ఆదాయం బాగుంటుంది, వ్యయం కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రాజపూజ్యం 1 పాలు ఉంటుంది, అవమానం 3 పాలు ఉంటుంది. కాబట్టి మాట్లాడే విషయం లోపల తరచుగా చూసి మాట్లాడాలి. చూసి మాట్లాడితే ఆలోచించి మాట్లాడాలి. వాక్కున్న శక్తి వాడి కత్తికి లేదు, జారవలదు మాట జాగ్రత్త. కాబట్టి అలాంటి మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే వారికి అవమానం అనేది ఉండదు. ఆ విషయాన్ని దృష్టిలో కోరుతా ఉన్నాం. మరి వీళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం కూడా వ్యాపారం బాగా కొనసాగుతుంది. వీరు మహాగణపతిని, సరస్వతీదేవిని అర్చించాలి. ప్రతి సోమవారం నాడు మహాగణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతిని సోమవారం మహాసరస్వతి ఆలయానికి వెళ్ళి మా సరస్వతి మాతను పూజిస్తే వీళ్ళ తెలివి బాగా ఉంటుంది. ఆటంకాలు లేకుండా గణపతి నియమాన్ని మూలమంత్రాలు పఠిస్తూ వాళ్ళు ప్రయాణించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగుతారు. విజయిస్తూ వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది ఈ సంవత్సరము. తర్వాత మిథున రాశి వీరు కాకి మృగశిర 2 పాదాలు, కుగ్గాంగచ్చ రుద్ర 4 పాదాలు, కేకో హ కే పునర్వసు 3 పాదాలు. వీరికి 14 ఆదాయము, 2 వ్యయము, 4 రాజపూజ్యము, 3 అవమానం ఉంటుంది. వీరి దుర్గా పారాయణం చేయాలా, రుద్రాభిషేకము, విష్ణు సంబంధిత ఆలయ సందర్శనం చేయాలా, చేస్తే బాగుంటుంది. వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం లోపల చాలా బాగున్న రాశి మిథున రాశి కాబట్టి వీరికి ఆదాయం బాగుంటుంది.
తర్వాత వ్యయం కూడా తక్కువ ఉంటుంది, రాజపూజ్యం బాగుంటుంది, అవమానం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి వీరు ఇంకా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వీరు వాతావరణాన్ని కానీ వారికి ఉన్న పరిస్థితులు కానీ అనుకూలంగా మార్చుకుంటే ఇంకా వీళ్ళు అభివృద్ధిలోకి వచ్చేస్తారు. అదేవిధంగా కర్కాటక రాశి వారు హి పునర్వసు నక్షత్రం 1వ పాదం, హూ ఏ హోడా పుష్యమి నక్షత్రం 4 పాదాలు, డీడు డేడో ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. వీరికి 8 ఆదాయం, 2 వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానం ఉంటుంది. వీరు నిరంతరం కూడా ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆనందంగా జీవించవచ్చు. రాజపూజ్యం కూడా చాలా బాగుంది కాబట్టి వీరికి చాలా బాగుంటుంది. వీరికి దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామిని ఆలయాన్ని దర్శించి దుర్గా పారాయణం కానీ అమ్మవారి యొక్క పూజలు ఎప్పటికీ ప్రతి శుక్రవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఉన్నట్లయితే వీరికి ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి వీరి జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నాడు వీళ్ళు నిరంతరం కూడా ఆ దుర్గామాత ఆలయానికి వెళ్ళి, సరస్వతి మాత ఆలయానికి వెళ్ళి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకున్నట్లయితే వీరికి విజయం బాగా లభిస్తుంది. విజయోస్తు. తరువాత సింహరాశి వారు మా మీ ము మే మఖా నక్షత్రం 4 పాదాలు, మోటా టీటు పుబ్బ 4 పాదాలు, టే 1వ పాదం. వీరికి 11 ఆదాయం, 11 వ్యయం. రాబడి ఎంతనో పోబడి ఎంత ఉంటుంది కాబట్టి 3 రాజపూజ్యం, 6 అవమానం. ఎన్ని పనులు చేసినప్పటికీ 3 మెచ్చుకుంటారు, 6 మంది తిడతారు. ఎందుకంటే అవమానం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు నిరంతరం హనుమాన్ చాలీసా గణపతి మూలమంత్రాన్ని పఠించాలి. విఘ్నాలు లేకుండా గణపతి కాపాడుతాడు. హనుమంతుడు మనోధైర్యం, బుద్ధి ధైర్యం, యశస్సు, కీర్తి ఇస్తాడు. కాబట్టి అలాంటి మహాగణపతిని ఆంజనేయ స్వామి స్మరించినట్లయితే వీరి ఆటంకాలు లేకుండా గట్టెక్కుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చేసే పని లోపల ఆలోచించి నిదానంగా వ్యయ ప్రయాసాలు లేకుండా ఎవరి పెద్దవాళ్ళు ఆలోచన చేసి పెద్దవాళ్ళతో ఆలోచించి వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టినట్లయితే తప్పకుండా వారికి విజయం లభిస్తుంది. అదేవిధంగా కన్యా రాశి వారు తో పాపి ఉత్తర 3 పాదాలు, పూషాం నాట హస్త 4 పాదాలు, పేపు చిత్త 2 పాదాలు. వీరికి 14 ఆదాయం, 2 వ్యయం, 6 రాజపూజ్యం, 6 అవమానం ఉంటుంది. వీరికి ఆదాయం చాలా బాగుంది, వ్యయం తక్కువ ఉంది. రాజపూజ్యం అవమానం సమానంగా ఉంటాయి. కాబట్టి వీరు నిరంతరం శివాలయ దర్శనం చేసుకోవాలా, ఇంకా చాలా అభివృద్ధిలోకి చేస్తారు. తులారాశి వారు రా రి చిత్త 2 పాదాలు, రూ రే రోత స్వాతి 4 పాదాలు, తీతు తే విశాఖ 3 పాదాలు. అయితే వీరికి ఆదాయం 11, వ్యయం 5 ఉంటుంది, 2 అవమానం, 2 రాజపూజ్యం ఉంటుంది. కాబట్టి వీరికి ఆదాయం బాగున్నప్పటికీ ఆలోచించి మాట్లాడాలా, ఆలోచించే విధంగా బాగా ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దుర్గా అష్టోత్తరమ పారాయణం చేయాలా, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన బాగా చేసుకోవాలా, గోవింద 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 అని గోవిందనామాలు స్మరించాలా. వీళ్ళకి చాలా బాగుంటుంది. అదేవిధంగా వృశ్చికం రాశి వారు తో విశాఖ 1వ పాదం, నా నీ నూనె అనురాధ 4 పాదాలు, నోయాయు జ్యేష్ఠ 4 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 14, 5 గౌరవం, 2 అవమానం ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిరంతరం గురువుల యొక్క మార్గదర్శనంలో వెళ్ళిపోవాలా. గురువుల యొక్క అనుగ్రహం ఉంటే దేన్నైనా కూడా వీళ్ళు గట్టెక్కిస్తారు. కాబట్టి విష్ణు దేవాలయాలు, శివాలయాలు బాగా సందర్శించాలా, గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలా. వీరికి చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా ధనుసు రాశి వారు ఏయో బాబి మూల 4 పాదాలు, బూదాభాడ పూర్వాషాఢ 4 పాదాలు, బే ఉత్తరాషాఢ 1వ పాదం. వీరికి 5 ఆదాయం, 5 వ్యయం, 1 గౌరవం, 5 అవమానం ఉంటుంది. కాబట్టి వీరికి ఆ గౌరవం బాగా రావాలంటే శ్రీ వీరభద్ర స్వామిని, అదేవిధంగా కాలభైరవ స్వామిని స్మరించుకోవాలి నిరంతరం కూడా. వీరభద్ర యొక్క అష్టోత్తరం కానీ కాలభైరవుని యొక్క అష్టోత్తరాలు కానీ వారు స్మరించుకున్నట్లయితే వీరికి మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మకరం రాశి వారు బో జాజి ఉత్తరాషాఢ 3 పాదాలు, జూజే దోక శ్రవణం 4 పాదాలు, గాగి ధనిష్ట 2 పాదాలు. వీరికి 8 ఆదాయం, 14 వ్యయం ఉంటుంది, 4 గౌరవం, 5 అవమానం ఉంటుంది. కాబట్టి వీరికి లక్ష్మీదేవిని, దుర్గాదేవిని, కేశవనామాలు బాగా స్మరించుకున్నట్లయితే వీరికి మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిరంతరం కూడా లక్ష్మీదేవిని, దుర్గాదేవిని ఆరాధించాలా. అదేవిధంగా కుంభం గూగే ధనిష్ట 2 పాదాలు, గోసా శతభిషం 4 పాదాలు, శేషోదాది పూర్వభద్ర 3 పాదాలు, శేషోద పూర్వభద్ర 3 పాదాలు. వీరికి 8 ఆదాయం,
14 వ్యయం ఉంటుంది, 7 గౌరవం, 5 రాజపూజ్యం ఉంటుంది. కాబట్టి శివనామ స్మరణ, శివాలయ సందర్శనం బాగా చేస్తుంటే వీరికి మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీనం రాశి వారు ది పూర్వపాద 1వ పాదం, దుశ్శాం జాత ఉత్తరాపాద 4 పాదాలు, దేదుకాంచి రేవతి 4 పాదాలు. వీరికి 5 అవమానం, 5 ఆదాయం, 5 వ్యయం ఉంటుంది, 3 గౌరవం, 1 అవమానం ఉంటుంది. కాబట్టి వీరు నిరంతరం కూడా శివ కవచం పారాయణం చేసుకోవాలా. అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం చేస్తుంటే వీరికి మంచి ఫలితం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం అందరూ కూడా ఈ విశ్వాసనామ సంవత్సరం లోపల అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో, పాడి పంటలతో చల్లగా ఉండి సమృద్ధిగా జీవించాలని ఆ పరమేశ్వరుడు ప్రార్థిస్తూ జై గురుదేవ, జై జై గురుదేవ. ఓం నమః శివాయ. స్వస్తి.